నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. నేను చెప్తా ఉన్నా మీ ముందు ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. ది బెస్ట్ స్కీమ్ అది. చరిత్ర ఉంది, చరిత్ర. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఓ చరిత్ర ఉంది. నమ్మినోనికి ప్రాణం ఇచ్చేటోళ్ళు వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఆత్మీయత, ధైర్యం ఉండేది. తన నమ్ముకున్న వాళ్ళ పట్ల, మనుషుల పట్ల చాలా కన్సర్న్ ఉండే మనిషి. లోపల ఒకటి బయట ఒకటి లేని రాజకీయ నాయకుడు. అందుకోసమే రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా most of the Brahmins voted for Congress party. Not because Brahmins supported Congress party, but because Rajశేఖర Reddy was there, people voted for him. And I would say that I would always remember few leaders in my life. One is Vice Rajశేఖర Reddy, and the other leader I would say, who I will never forget, I would say they are the friends of Muslims. ఇంతమంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు. And you miss him. రాజకీయాలలో వచ్చినప్పుడు నానప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బతికామన్నదే ముఖ్యము అని. ఆ మహానేత, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు, ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడు, అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి, నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట, నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేర్చుకున్న హిస్టరీ.